Hello, good evening. Welcome to ARS News Channel. మార్చి 5న భారతీయ స్టాక్ మార్కెట్ సమాచారం. భారత స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజుల నష్టాలను తుడిచిపెట్టుకుని పుంజుకున్నాయి. సెన్సెక్స్ 740 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 254 పాయింట్లు పెరిగింది. 10 రోజుల నష్టాలకు ముగింపు పలికింది. టాప్ గైనర్స్. అదానీ పోర్ట్స్ 5.15% పెరిగింది. టాటా స్టీల్ 4.55% పెరిగింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 4.53% పెరిగింది. పవర్ గ్రిడ్ 4.25% పెరిగింది. మహీంద్రా మహీంద్రా 4.13% పెరిగింది. టాప్ లూజర్స్. బజాజ్ ఫైనాన్స్ 3.37% తగ్గింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.48% తగ్గింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.05% తగ్గింది. శ్రీరామ్ ఫైనాన్స్ 0.14% తగ్గింది. సెక్టార్ హైలైట్స్. ఈ రోజు ఐటీ రంగం మార్కెట్ను ముందుండి నడిపించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2% వరకు పెరిగింది. కోఫోర్జ్ కంపెనీ $56 బిలియన్ ఒప్పందాన్ని సంతకం చేసిన తర్వాత దాని షేర్లు 10% వరకు పెరిగాయి. ఈ రోజు మార్కెట్ పుంజుకోవడానికి ముఖ్య కారణాలు: ఎఫ్ఐఐస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, షార్ట్ కవరింగ్, అమెరికా డాలర్ బలహీనత, అమెరికా వ్యాపార విధానాలపై తగ్గిన ఆందోళనలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం. అయితే అమెరికా చైనా వ్యాపార సమస్యలు, అంతర్జాతీయ మార్కెట్ అనిశ్చితి మార్కెట్కు మరోసారి ఒత్తిడిని కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.